హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రాశ వ్లాగ్స్. మీకైతే నేను ఈరోజు పామాయిల్ చెట్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం వంట నూనెలో వాడుకుంటాం కదా, అదనమాట. అయితే మా ఊరు పక్కన వెంకటాపురం పక్కన అయితే ఇవి నాటున్నారనమాట. సుబ్బయ్యనాయుడు కండిగా ఊర్లో అయితే పక్కన పొలాల్లో నాటున్నారు. వరి పైరుతో పాటు పామాయిల్ చెట్లు, పూల చెట్లు, బంతి చెట్లు, చామంతి చెట్లు, సంపంగి పూలు, ఇలా చిన్న చిన్న రకాల అన్ని రకాల చెట్లు అయితే కొంచెం కొంచెం నాటుతున్నారనమాట. ఇంక ఇవి 3 సంవత్సరాలకైతే మంచిగా రెడీ అవుతాయి. ఇదిగోండి, మొదట్లో మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్గా పువ్వు వచ్చున్నది చూడండి, అది బాగా కాయలు కాసి తర్వాత పండైన తర్వాత ఆ గింజలను అనేది తీసి పామాయిల్గా ఆడిస్తారనమాట. ఆయిల్ని చూడడానికి ఈత చెట్ల ఇంకా టెంకాయ చెట్లు ఉన్నాయి కదా ఆకులు, మేమైతే చూడడం అసలు నమ్మలేదనమాట. పామాయిల్ చెట్లు అంటే వీళ్ళేదో కామెడీకి చెప్తున్నారేమో అలా అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ చాలా రోజులుగా ఇలాగే ఉన్నాయి కదా చెట్లు అని చెప్పి అందరూ అడిగే కొందికి నిజమే పామాయిల్ చెట్లే అని చెప్పినారనమాట. ఇంకా పక్కన ఖాళీగా వండుకుంటారు చూడండి ఫ్రెండ్స్, రాగి పంట వేస్తున్నారు చూడండి. ఇంకా ఇది పాటికి ఇది, అది పాటికి అది కదా, ఏది ఖాళీగా వండుకుంటా. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమేనా? ఈ చెట్లు మీరు ఎప్పుడైనా చూసారా? మీ సైడ్ వేస్తారా? ఈ సైడు మా పక్క వేసినట్టుగా పామాయిల్ చెట్లు తెలుసుంటే కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఇది యూజ్ అవుతుందంటే ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగదారి చెట్లు చూడండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్నాయన్నమాట. మేమైతే చిన్నప్పుడు వీటితోనే ముక్కు కూడా కుట్టుకున్నాం, చెవులు కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.